ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. తెల్లవారుజాము నుంచే మావోయిస్టులకు డిఆర్జీ బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ లో పలువురు మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. మావోయిస్టుల కదలికలు అధికంగా ఉన్న బైరామ్గఢ్, ఇంద్రావతి అటవీ ప్రాంతంలో కాల్పుల మోత మోగుతోంది. కాగా నిన్న జరిగిన ఎన్కౌంటర్ లో పలువురు మావోయిస్టులు మృతి చెందారు. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా భద్రతా బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నట్టుగా జిల్లా ఎస్పీ తెలిపారు. డీటెయిల్స్ మనకు రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, రాజోష్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎన్కౌంటర్ లో పలువురు మావోయిస్టులు కూడా మృతి చెందినట్టుగా ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా మావోయిస్టులకు డిఆర్జీ సైనికులకు మధ్య భీకర కాల్పులు ఎన్కౌంటర్ కూడా జరుగుతున్నట్టుగా ప్రాథమికంగా సమాచారం అవుతుంది. ఇప్పటికే అధికారులు కూడా ధృవీకరించారు. బైరామ్గఢ్, ఇంద్రావతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో, దండకారణ్యంలో, కొండలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎన్కౌంటర్ అయితే ఇంకా కంటిన్యూ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో భద్రతా బలగాలన్నీ కూడా సెర్చ్ ఆపరేషన్ కూడా చేపట్టాయి. ఎన్కౌంటర్ ని జిల్లా ఎస్పీ కూడా పర్యవేక్షిస్తున్నారు. నిన్న ఎన్కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా మరొక చోట అడపాదడప కాల్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం బైరాన్గఢ్, ఇంద్రావతి పోలీస్ స్టేషన్ల పరిధిలో మధ్యలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో భీకర కాల్పులు జరుగుతున్నాయి. మావోయిస్టులు మృతి చెందారంటూ కూడా సమాచారం వస్తుంది. పూర్తి స్థాయిలో అయితే సెర్చ్ ఆపరేషన్ నడుస్తుంది. డెడ్ బాడీ దొరికిన దాన్ని బట్టి సమాచారం అందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే ఆపరేషన్ కగరా చివరి దశకు చేరుకుంది. దాదాపుగా సుక్మా కావచ్చు, బీజాపూర్ కావచ్చు, నారాయణపూర్ కావచ్చు, అలాగే మిగతా ఆ ప్రాంతాలు బస్తర్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాలో పూర్తి స్థాయిలో మావోయిస్టులు లేకుండా పూర్తి స్థాయిలో ఆయుధాలు దానికి సంబంధించినటువంటి బలగాలన్నీ కూడా ఆ ప్రాంతంలో ఎక్కువగా సంచరిస్తుండడం, అక్కడక్కడ ఉన్నటువంటి మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకుంటాం కామన్ గా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే బీజాపూర్ జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో సాయుధ బలగాలు కావచ్చు, అలాగే డిఆర్జీ టీమ్స్ ఎక్కువగా మొబిలైజ్ అయినాయి. చాలా ప్రాంతాల్లో ఇన్ఫర్మేషన్ రాగానే ఆ ప్రాంతంలోకి వెళ్లి సెర్చ్ ఆపరేషన్ చేస్తున్న తరుణంలో మావోయిస్ట్ గ్రూపులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు అడపాదడపా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులకు సంబంధించి బలగం బలహీన పడ్డటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆపరేషన్ కగార్ చేపట్టినప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం కూంబింగ్ నిర్వహించడం మావోయిస్టుల ఎన్కౌంటర్లకు సంబంధించి. అండ్ పెద్ద ఎత్తున కూడా లొంగిపోతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీకి సంబంధించి ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అండ్ క్లైమాక్స్ కి వచ్చినట్టేనా ఏంటి? ఓవరాల్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? చూసినా ముఖ్యంగా ఛత్తీస్గఢ్ తో పాటు మిగతా 4-5 రాష్ట్రాల్లో, మహారాష్ట్ర కావచ్చు, ఒరిస్సా కావచ్చు, బోర్డర్స్ లో ఉన్నటువంటి దండకారణ్య ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్న మావోయిస్టులు గత కొన్నేళ్లుగా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. కానీ ప్రస్తుతం ఆపరేషన్ కగార్ ఎంటర్ అయిన తర్వాత దాదాపు 2026 వరకు కూడా పూర్తి స్థాయిలో మావోయిస్టు రహితంగా ఛత్తీస్గఢ్ ను కూడా మారుస్తామంటూ ముందస్తుగానే కేంద్ర మంత్రి అమిత్ షా ఆదేశాలు ఇవ్వటం, ఆ తర్వాత స్థానికంగా ఉన్నటువంటి డిఆర్జీ టీమ్స్ కావచ్చు, కోబ్రా టీమ్స్ కావచ్చు, బెటాలియన్ సిబ్బందులు కావచ్చు పూర్తి స్థాయిలో అడవుల జల్లెడ పడుతూ ఎప్పటికప్పుడు చాలా వరకు ఎన్కౌంటర్ లో మృతి చెందగా చాలా మంది కూడా మావోయిస్టుకి సంబంధించినటువంటి అగ్రరేతలు 2-3 తప్ప మిగతా అందరూ కూడా లొంగిపోవటమో లేదా ఎన్కౌంటర్ లో మృతి చెందడం జరిగింది. ఈ నేపథ్యంలో 2026 వరకు ఎక్కడా కూడా మావోయిస్టు అనేవాళ్ళు ఉండరు అని చెప్పేసి అమిత్ షా అనేక సార్లు కామెంట్స్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో తుపాకులు వదలండి అంటూ కూడా ప్రభుత్వం నుంచి కూడా అనేక సార్లు మావోయిస్టులకు పిలిపివ్వడం, అలాగే మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళలో ఉన్నటువంటి గ్రూప్స్ నుంచి కూడా తుపాకీ వదిలేస్తామంటూ వాళ్ళు కూడా చెప్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో 2026 వరకు కూడా మార్చి వరకు కూడా పూర్తి స్థాయిలో క్లీన్ చేసేందుకైతే ఆపరేషన్ కగార్ పెద్ద ఎత్తున జరుగుతుంది. దండకారణ్యం కావచ్చు, అటు సుక్మా, నారాయణపూర్, బీజాపూర్ జిల్లాలకు సంబంధించి బస్తర్ ఏరియాలో కావచ్చు, దక్షిణ బస్తర్లో కావచ్చు పూర్తి స్థాయిలో అయితే సాయుధ బలగాలకు సంబంధించి పూర్తి స్థాయిలో పట్టు సాధించాయి. ఎక్కడా కూడా మావోయిస్టు ప్రభావం అనేది కనపడలేదు. చాలా చోట్ల మావోయిస్టులు అడవుల్లో తిరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో చర్చ అయితే కంటిన్యూ అవుతుంది. ఆ ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా, అలాగే లోకల్ గా అడవిల్లో చాలా చోట్ల కూడా కెమెరాలు ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క కదలికలను గుర్తించి వాళ్ళ వెంటనే ఎన్కౌంటర్ లో చంపేయడం జరుగుతుంది. దాదాపుగా జిల్లాలకు సంబంధించి ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాల్లో ఎక్కడా కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలనే లేకుండా పోయాయి. ప్రస్తుతం కొన్ని అటవీ ప్రాంతాల్లో ఇప్పుడు ఇంద్రావతి నదీ తీరంలో కావచ్చు, అలాగే బీజాపూర్ కు సంబంధించిన కొన్ని అటవీ ప్రాంతాల్లో ఇంకా కదలికలు ఉన్నాయన్న ఇంటెలిజెన్స్ నివేదికలతో పూర్తి స్థాయిలో అయితే జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో బెటాలియన్ టీంలు, డిఆర్జీ టీంలు ఆ ప్రాంతంలో కూడా టెస్ట్ అయితే కంటిన్యూ చేస్తున్నాయి. రైట్ రవికిరణ్.